యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికి శుభములు కలుగునుగాక. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించేదవు, నీ సంతానము అన్య జనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణంలో నివాస స్థలముగా చేయును అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఆదరణ లేక అల్లడిపోతున్నారో దేవుడు వారిని బలపరచడానికి ఈ కొద్దిపాటి మాటలతో మీతో మాట్లాడుతున్నారు. శ్రద్ధగా వినండి. ఒకవేళ నా సహోదరి, నీ భర్త లేక నీ బిడ్డలతో ఒంటరిగా జీవిస్తున్నావా? లేక నా సహోదరుడా, నీ భార్య లేక నీ బిడ్డలతో మీరు జీవిస్తున్నారా? దేవుడు మీతో ఉండ దేవుడు సజీవుడైన దేవుడు అని మాట్లాడుతున్నారు. మనుషులు గడ్డి పువ్వు లాంటి వారు. ఒకవేళ అననుకూల పరిస్థితిలో భార్యాభర్తలు లేక ఎవరో ఒకరు లేక బిడలను పెట్టి బిడలతో ఇలా బాధపడుతున్నారా? ఈ బిడలను ఎలా పెంచగలను? ఈ బిడల యొక్క భవిష్యత్తును నేను ఎలా తీర్చిదిద్దగలను? ఇక నుంచి నా బ్రతుకు ఎలా అవుతుందో, నా భవిష్యత్తు ఏంటో అని ఎన్నెన్నో ప్రశ్నలతో ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుచున్నావా? దేవుడు నీతో ఉన్నారని గ్రహించు. ఇంతవరకు దేని బట్టి నీవు కలవరపడ్డావో ఇక నుంచి ఆ కలవరము, వేదన, భారము, భయము వద్దు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు మాత్రమే కాదు, నీకును నీ కుటుంబానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి నీవు దేవుని చేత ఉపదేశము నొంది నీ ఆత్మను సంరక్షించుకో. అప్పుడు ఇహమందును పరమందును నీవు సంతోషముగా ఉండగలవు. నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల అట్టి వారికి అవసరమైన ప్రతి ఈవిని ఇచ్చు దేవుడు ఆయన. పర్వతములు తొలగిపోయినను మిట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానం విషయమైన నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన జాలి కలిగిన దేవుడు, నీతో ఉండే దేవుడు, నిన్ను ఆదరించు దేవుడు, ఆయన ఆదరణ కర్త. భయపడకు. నీ బిడ్డలను బట్టి, నీ జీవితం బట్టి శ్రద్ధ కలిగిన దేవుడు నీతో ఉన్నారు. ఒకవేళ నీవు ఆదరణ లేక అల్లాడిపోతున్న స్థితిలో ఉన్నట్లయితే అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అని. గాలి వాన లాంటి స్థితిగతులు, పోరాటములు వచ్చి నీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్నదా? భయపడకు. ఆయన నీలాంజలములతో నీ పునాదులను వేయును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరి యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువని దేవుడు సెలవిస్తున్నారు. నీవు ఆశీర్వదింపబడుదు. అలాంటి స్థితిలో నీవు కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించేదవు. పాడైపోయిన నీ జీవితాన్ని మరలా కట్టడానికి, అది నివాస స్థలముగా, సుందరమైన స్థలముగా మార్చడానికి ఆదరణకర్త అయిన దేవుడు నీ కొరకు ఉన్నారు అని నీవు గ్రహించి ఆయన ఆజ్ఞలను అనుసరించు. నీ యొక్క భవిష్యత్తు దేవుని చెంత సమర్పించి నిశ్చింతగా ఉండు. ఆయన నీ యొక్క ప్రతి కార్యమును నెరవేర్చి నిన్ను సంతోషంతో సమాధానముతో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.